వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఈ వీడియో ద్వారా లార్డ్ కానింగ్ గురించి మాట్లాడదాం. ఈ లార్డ్ కానింగ్ అనే అతను భారతదేశంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అలాగే వైస్రాయ్గా కొనసాగినటువంటి అతను. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, వైస్రాయ్ అంటే ఏంటి, ఇతను జ్యుడిషియల్ రిఫార్మ్స్కి ఏ విధంగా కృషి చేయడం జరిగింది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు సమాచారాన్ని ఇస్తాను. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే వీడియోని మీ ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకి షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి లార్డ్ కానింగ్ అనే అతను, ఈయన 1856 1856 నుంచి 1862 వరకు కూడా భారతదేశంలో పదవులు నిర్వహించినటువంటి ఒక బ్రిటిషర్స్కి సంబంధించిన అత్యుత్తమమైన వ్యక్తి. సో ఈ లార్డ్ కానింగ్ గారు 1856లో భారతదేశంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పదవిని చేపట్టిన తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది జరుగుతుంది. సో దీన్నే సిపాయి మ్యూటినీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు అవుతుంది. ఈస్ట్ ఇండియాకి సంబంధించిన కంపెనీ పాలన రద్దయినప్పుడు ఈయనకి సంబంధించి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదవిని కూడా దానితో రద్దు చేస్తారు, ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దుతో. ఇక నెక్స్ట్ మరి పాలన ఎవరి చేతిలోకి వెళ్తుంది అని అంటే బ్రిటన్ చక్రవర్తి చేతిలోకి వెళ్తుంది. బ్రిటన్ చక్రవర్తిగా ఇప్పుడు ఎవరు ఉంటారు అని అంటే విక్టోరియా రాణి ఉంటారు. సో ఈ విక్టోరియా రాణికి నేరుగా ఒక ప్రతినిధి, బ్రిటన్కి సంబంధించి చక్రవర్తి పాలన భారతదేశం మీద కొనసాగుతూ ఉంటుంది. ఈ భారతదేశంలో ఒక ప్రతినిధిగా ఎవరు ఉంటారు అని అంటే వైస్రాయ్ ఉంటారు. ఇప్పుడు ఎవరినైతే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 1857 వరకు పిలిచినామో వారిని 1858 నుంచి వైస్రాయ్ అని అంటున్నాం. సో ఇప్పుడు వైస్రాయ్గా కూడా, మొదటి వైస్రాయ్గా కూడా భారతదేశంలో ఎవరు కొనసాగారు అని అంటే లార్డ్ కానింగ్ కొనసాగడం జరిగింది. ఈ లార్డ్ కానింగ్ గారు ఉన్నటువంటి టైంలో న్యాయ సంస్కరణలు చాలా తీసుకొచ్చారు. ఆ న్యాయ సంస్కరణల్ని గుర్తించండి అని అంటే ఈయన తీసుకొచ్చినటువంటి న్యాయ సంస్కరణలలో మనం గుర్తించాల్సినవి ఏంటి అనేది నేను చెప్తాను. సో ఈయన ఇండియన్ హైకోర్ట్స్కి సంబంధించిన యాక్ట్ని తీసుకొచ్చిండు. ఇది 1861లో వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. ఇక ఇండియన్ ప్రొసీజర్ కోడ్ని తీసుకురావడం జరిగింది. సో ఇది 1861లో వచ్చింది. ఇక నెక్స్ట్ ఇండియన్ సివిల్ కోడ్ అనేది వచ్చింది 1860లో వచ్చింది. ఇక నెక్స్ట్ ఇండియన్ పీనల్ కోడ్ని తీసుకొచ్చారు. ఇది 1860లో వస్తుంది, 1862 నుంచి అమలవుతుంది జనవరి 1 నుంచి అని గుర్తుంచుకోవాలి. ఇక ఇండియన్ పోలీస్ యాక్ట్ అనేటువంటిది కూడా లార్డ్ కానింగ్ గారు తీసుకొచ్చారు 1861లో. సో ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మిమ్మల్ని స్టేట్మెంట్గా అడుగుతారు. సో ఈ స్టేట్మెంట్స్ని మీరు రైట్ చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. ఇలాంటి కాంటెంట్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.